వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఇక్కడికి వచ్చిన సెకండ్ డే అనమాట. సో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా ఫ్రిడ్జ్ లేదు కదా తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో అంటే కొత్తదే తీసుకుంటున్నాం అనమాట. వెళ్ళాలండి, ఇంకా దొరికితే కనుక వెంటనే తీసేసుకోవాలి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. పిల్లలు అయితే ఇప్పుడు వచ్చే టైం అయింది కాబట్టి మాకు కింద వాళ్ళకి అయితే చెప్పేసామండి. ఓకేనా, ఇంకా చూస్తూ ఉండండి. అండ్ క్లీనింగ్ అంతా లాస్ట్ వీడియోలో చూపించేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్ ప్లేస్ అయితే చూపిస్తాను మీకు. ఎక్కడ ఒకవేళ తీసుకున్న తర్వాత మేము ఎక్కడ పెడతాము అనేది ఇదన్నమాట. ఈ ప్లేస్ చక్కగా నీట్గా తోమ్ పడేస్తాను తెల్లగా. చూసారా, పంజాబ్ వచ్చినప్పుడు వీడియో అండి. ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ అయ్యేసి పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి పెడుతూ ఉండాలి కదా. ఆల్రెడీ షార్ట్ లో అయితే చూసేసారు కదా. ఫ్రిడ్జ్ కి అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము, ఆల్రెడీ తీసేసుకున్నాం కూడా. ఎండాకాలం వచ్చేస్తుందంటే కంపల్సరీ కావాలి కదండి. అండ్ షార్ట్ లో కూడా మీకు చెప్పాను, నా ఓల్డ్ ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. పాత ఫ్రిడ్జ్ అసలు మాకు రావట్లేదు అనేసి కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా కేక్స్ కూడా ఆర్డర్స్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు మనకి ఫ్రిడ్జ్ అయితే ఇంపార్టెంట్. అందుకోసమే అదొక రీజన్. ఇంకోటి మళ్ళీ సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ తీసుకోకపోవడానికి కూడా పెద్ద కారణం ఉంది. ఎందుకంటే మాకు అసలు రావట్లేదు, గ్యాస్ పోవడం లేదంటే ఏదో ఒకటి పోవడం అయితే అవుతుంది. సామ్సంగ్ స్టోర్కి అయితే వచ్చి తీసుకున్నామండి. ఆన్లైన్లో అనుకుంటే కొంచెం లేట్ అవుతుంది. అలాంటిది ఇంకా 2024 మోడల్ ఉంది. ఇప్పుడైతే 2025 మోడల్ అయితే తీసుకున్నాం. మొత్తం ఎంత అయింది ఏంటి ఎలాంటి తీసుకున్నాం అనేది మీకు చూపిస్తానండి. ఒకేసారి అమౌంట్ అంతా కూడా ఇచ్చేసామండి, ఈఎంఐ ద్వారా అయితే కాదు. ఫ్రిడ్జ్కి అయితే అమౌంట్ వేసి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఇంకొక గంటలోనైతే మా కొత్త ఫ్రిడ్జ్ అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తుందండి. ఇంకా పూజ అయితే అన్ని చెయ్యాలి. ఇక్కడ చూడండి, సామ్సంగ్ షోరూంలోనే ఉన్నాము. ఒక వారంకి తగ్గట్టుగా మేమైతే తీసుకుంటానండి మార్కెట్కి వస్తే కనుక. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి 5 కేజీలు అలా తీసుకుంటాను, 100 రూపాయలకి ఇస్తారు. ఇక్కడ రెడ్ ఆలు ఉందండి, అది అస్సలు ఉడకదు అనమాట, చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇంకా అందుకే ఆలివ్ అయితే తీసేసుకోలేదు. మిగతావన్నీ కూడా మెయిన్ మనం ఏదైనా కర్రీ వండుకోవాలనుకుంటే అల్లం, తర్వాత వెల్లుల్లి, టమాటా ఉంటే సరిపోద్ది కదా. మెయిన్ ఐటమ్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే టైం కూడా లేదు. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి కదా. పిల్లల్ని అయితే ఇంకా మా కింద బ్లాక్ వాళ్ళకైతే పెట్టేసి వచ్చానండి. మళ్ళీ పిల్లలతో అయితే ఇదంతా లగేజ్ అసలు సరిపోదు బైక్ మీద. మరి ఫ్రూట్స్ తీసుకుంటే కనుక నేను ఇక్కడికే వస్తానండి, ఈ భయ్య దగ్గరికి. కరెక్ట్ రేట్ వేసేసి ఇస్తారు. ఇక్కడ వారంకి తగ్గట్టుగానే తీసేసుకుంటానండి. మొత్తం ఒక 1000 రూపీస్ అలా బిల్ చేసేస్తాను, అన్నీ కూడా సరిపోతాయి కదా అనేసి. డ్రాగన్ ఫ్రూట్స్ అస్సలు లేవండి, చాలా తిరిగాను, ఈ సీజన్లో అసలు దొరకట్లేదు. కివీ అయితే నేను స్మార్ట్లో తీసుకుంటాను అండ్ ఈ బ్యాగ్లో వేసేస్తున్నానండి. బ్యాగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చెక్ చేయండి. హైట్కి తగ్గట్టుగా మనం అయితే మేనేజ్ చేసుకోవచ్చు బ్యాగ్. ఇంక ఇదిగోండి, ఇదే మా ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా క్వార్టర్స్కి అయితే తీసేసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇంకా మొత్తం కూడా అమౌంట్లోనే ఇంక్లూడ్ అండి, మొత్తం డెలివరీ ఛార్జెస్ కూడా. ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి, మా కొత్త ఫ్రిడ్జ్. ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోతుంది. బ్యాగ్ బాగుంది కదా, ఇందులో లగేజ్ అంత ఉంది. ఫ్రూట్ చెప్పు, ఏం చెప్పది? పతా హై ఫ్రిడ్జ్, అరే ఆప్కా సర్ప్రైజ్ హై బర్త్డే. ఇంకిది హాయ్ దీది, అదేకో చూపే. ఇంకా వెళ్ళిపోతుంది పైకి. ఇదేకో పార్టీ కావాలంటే ఇప్పుడే కొత్తది అనేసి ఇంకెళ్తున్నాను. 3rd ఫ్లోర్ కదా, కొంచెం కష్టమే అని తీసుకుని వెళ్ళడము. ఇప్పుడు 5th ఫ్లోర్కి అయితే వచ్చిందా అండి. 2 ఫ్లోర్కి మా ఫ్రిడ్జ్ వచ్చింది. పూజ చే ఫ్రిడ్జ్కి. అవునులే, కరెక్ట్గా వచ్చిందా లేదనేసి. వా ఓపెన్ 1 2 3 మళ్ళీ షార్ట్ కోసం అంటే పెట్టాలా. ఇదే మన ఫ్రిడ్జ్. దీనికి ఇప్పుడు చక్కగా పూజ చేసి అన్ని చేసి నేను తెచ్చిన కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని కూడా మన ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫ్రిడ్జ్ అనమాట. యాక్చువల్లీ ఇది కాదండి, నాది వేరే థాట్లో ఉండే, బట్ కుదరలేదు. అది ఏంటనేది చెప్తాను. ఇదేనండి సామ్సంగ్ మేము తీసుకున్నాము, 2 స్టార్ అనమాట. కూడా కొంచెం తుడిచేస్తాను, ఎంతైనా కొత్తది కొంచెం మనం తుడుచుకోవాలి డస్ట్ ఏమైనా ఉన్నా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 అవర్స్ వరకు ఇది ఏమంటారు ఆన్ చేయొద్దని చెప్పారండి. ఎందుకంటే కింద నుంచి పైకి తీసుకుని వచ్చారు కాబట్టి, అంటే గ్యాస్ అంతా కూడా కొంచెం పైకి వచ్చి ఉంటుంది. 2 అవర్స్ వరకు అట్లా నుంచమన్నారు. ఇది కిచెన్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నాము. నేను పెట్టలేనండి, జస్ట్ అట్లా యాక్టింగ్ కోసమే. ఇంకా మా హస్బెండ్ అయితే పెట్టేస్తాను. నేను ఇంకా పూజ, బొట్లు, ఇంకా తర్వాత అగరబత్తి అన్నీ కూడా పెట్టుకోవాలి. ఈరోజు సాటర్డే అని, మంచి రోజని. ఏంటే ఇవన్నీ ఓపెన్ చేయాలి. సీట్లు కూడా ఏం ఓపెన్ చేయలేదు మేము. ఇదంతా ఓపెన్ చేసి ఇంకా స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఫ్రిడ్జ్ పైకి అలా తెచ్చామో లేదో మా వాళ్ళందరూ కూడా పార్టీ అని అడుగుతానే ఉన్నారు. చిన్న ఇంట్లో ఇదే బెటర్ అండి. లాస్ట్ టైం నేను సెకండ్ హ్యాండ్కి తీసుకున్న ఫ్రిడ్జ్ కూడా ఇదే కలరు, బట్ అది నార్మల్ పెయింట్ వేసినట్లే ఉంది.
పెయింటింగ్ అనుకుంటే ఇది పెయింట్ కాదు కదా. ఓకే అక్కడ సో ఫస్ట్ పెట్టేసి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను. మీరు అన్నారు కదా అగా ఫ్రిడ్జ్ అవసరం అని. సో నాకు కూడా తెలిసి నాకు అవసరం అనేసి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని అసలు అవ్వదు. కానీ కొన్ని కారణాల వల్ల మేమైతే తీసుకోకపోవడానికి వెనపడ్డాము అంతేని. ఇక్కడ పెడతామా తర్వాత అగరబత్తి అని పెట్టాను. మా వారైతే నవ్వుతున్నారు అగరబత్తి కూడా ఎవరు పెడతారు అనేసి. ఎవరు పెడతారు లేదు తెలియదు, నేనైతే పెట్టాను అనేసి. ఏదైనా పూజ చేస్తే అగరబత్తి ఉండాలి కదండి దుఃఖంలో. ఇప్పటికీ నవ్వుతున్నారండి ఎందుకు పెట్టావనేసి. సో ఇదిగోండి ఇప్పుడు నేను తెచ్చినవన్నీ వెజిటేబుల్స్ తెచ్చాను కొన్ని కదా, అవన్నీ కూడా ఇందులో మటర్ అయితే పెట్టేస్తాను. ఇవన్నీ ఒలుచుకోవాలి, పిల్లలకి ఇస్తే చక్కగా ఒలిచేస్తారు. ఇట్లా బాక్సెస్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట. బాగుంటాయండి, కావాలంటే మీరు కూడా తీసుకోండి, లింక్స్ ఇస్తాను, ఫ్లిప్కార్ట్లో ఉన్నది. జస్ట్ 200కి 6 బాక్సెస్ అనమాట. ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇవి తీసుకొని దగ్గర 1 year అయిపోతుంది నేను కడుక్కోవడం తీసుకోవడం. ఇప్పుడు ఇవన్నీ మనం సో ఇదిగోండి అన్నిట్లో పెట్టేసాను కదా, ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. బొట్టన్నీ కూడా పెట్టేసాను అనమాట. దాంట్లో వచ్చేసేయండి ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. ఫ్రిడ్జ్ మంచి రోజు చూసే చేసాము. మనకి మెయిన్ ఏంటంటే నాకు ఫ్రూట్స్ తర్వాత ఇవి ఎక్కువ ఉంటాయండి, అందుకోసమే ఫ్రిడ్జ్ తీసుకోవాల్సి వచ్చింది. కేక్స్ అంటే రేర్ కదా, మనం ఎక్కువ అంతగా తీసుకోలేము ఆర్డర్స్. ప్రస్తుతానికి అయితే వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి అంతే, ఇంకా వీటికి సంబంధించినవన్నీ కూడా చక్కగా తీసుకొని నీట్గా పెట్టుకుంటానండి. సో ఇప్పుడు మనం మా హస్బెండ్ ఆన్ చేస్తారు. ఓకేనా. నీ చెయ్యి చాలా మంచిది కదా, అందుకే నీతోనే ఓపెన్ చేశాను. నిజమా? నా చెయ్యి మంచిది కాదండి, మా హస్బెండ్ చెయ్యి చాలా మంచిది. మా వారు ఓపెన్ చేశారు, మొత్తం క్లీన్ చేసేసి పెట్టాను. ఏంటంటాను? లేదు నీ చెయ్యి చాలా మంచిది. ఇదిగోండి లైట్ వేసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. ఒకసారి లోపల చూపిద్దాం. సో ఇప్పుడు మనం ఇది ఎంత పడింది ఏంటని చెప్పాలి కదా. చెప్దాం ఇద్దరం. ఫైనల్ అయిపోయింది, క్లోజ్ చేస్తే ఒకసారి. అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, సింపుల్గా ప్లెయిన్గా ఇంతకు ముందు ఉంది అలాంటిదే, కానీ ఇది అప్పుడు పెయింట్ లాగా అనిపించదు. ఎట్లా అంటే ఎక్కిపోయేది, పెయింట్ కాదు. 20 years వారంటీ ఆన్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెషర్. తర్వాత 2 స్టార్ తీసుకున్నాము. అండ్ ఇక డిఫరెంట్ ఏం లేదనేసి వాళ్ళు అంటున్నారు. ఇంకా 3 స్టార్ 5 స్టార్ అయితే మాకు మనకి ఎంత వాట్స్ ఇయర్లీ 180 వాట్స్ అనేది మనకి ఇది అవుతుంది అనమాట కన్జంప్షన్. ఇది వచ్చేసి 183 లీటర్స్. ఓకే ఇక్కడ కనిపిస్తుందా, 183 లీటర్స్ డైరెక్ట్ కూల్ టైప్. మోడల్ ఇయర్ అన్నీ కూడా ఇక్కడ చూడండి, 2025 మోడల్. బ్రాండ్ వచ్చేసి శాంసంగ్. అప్లికేషన్ రిఫ్రిజిరేటర్. అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి 20 years వారంటీ ఉంది. వారంటీ అయిపోయిందండి, మేము అనుకున్నది అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఎంత అయింది ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు అందరికి వివరిస్తాము. ఇవి మేము తీసుకున్నది సామ్సంగ్ అనమాట. 2 స్టార్ తీసుకున్నాం, 183 లీటర్స్ అండి ఇది తీసుకున్నాం. ఫస్ట్ ఆన్లైన్లో కూడా చూసాము. సో ఆన్లైన్లో కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ ఏంటంటే 2024 మోడల్ అనమాట. ఇది 2025 మోడల్, అంటే 1 year మాత్రమే. అండ్ దీనికి వచ్చేసి 20 years వారంటీ అయితే ఉందన్నమాట. కంప్రెషన్స్ తర్వాత మిషన్ ఏం ఖరాబ్ అయినా ఏదైనా కూడా 20 years అంట. సో సామ్సంగ్ అనేది మంచి బ్రాండే కదా, అందుకోసం ఇది తీసుకున్నాము. ఇది ఇన్వర్టర్ మీద కూడా పనిచేస్తుంది, అంటే మనకి కరెంట్ లేకపోయినా ఇన్వర్టర్ మీద కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మన ఓల్డ్ ఫ్రిడ్జ్ సెట్ అంటే కరెంట్ ఉంటే పనిచేస్తుంది కదా, ఇది అంటే పవర్ ఏమైనా అవ్వదా ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తున్నారు? పవర్ అంటే నార్మల్ అంతే, ఇన్వర్టర్ తో అవుతుందంటే ఒకసారి అర్థం చేసుకున్న పవర్ కూడా అంత అవసరం లేదండి. పవర్ సేవింగ్ మోడ్ అనమాట, ఇదండి పవర్ సేవింగ్ గైడ్స్ అనమాట. ఇది వచ్చేసి 20 watts డిజిటల్ ఇన్వర్టర్. ప్రైస్ చెప్పండి. 15,000 అండి, 15,000. 15,000 అండి తీసుకున్నాం. వాళ్ళు ఏంటంటే 15,900 అడిగారు. తర్వాత ఇంకా అలా అనేసి హోమ్ డెలివరీ అంతా కలిపేసి ఇంటి వరకు క్వార్టర్ వరకు తీసుకురావడానికి కూడా మొత్తం కలిపి 15,000లో చక్కగా అయిపోయామండి. ఇంకా అంటే మనం ఆన్లైన్లో కూడా ఉంది, మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను, తీసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది, కలర్ మెయిన్ నచ్చింది. అండ్ ఈ కలర్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందన్నమాట. సో ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. బయట అయితే నాకు ఇది ఒకటే ఉంది. మేము తీసుకునే వెళ్ళే ముందు 3 days ముందు అంటే వచ్చిందంటే మరి వాళ్ళు చెప్పడం అలా ఉంది. మా ఇంట్లో అయితే 4th day అయితే వచ్చేసిందండి. సో మీకు ఈ కలర్ బాగుందా లేదని చెప్పండి. నాకు ఎక్కువ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. అవి ఎంత ఓల్డ్ మోడల్ కదా, నచ్చలేదు. అంటే పువ్వులు ఉంటాయి కదా ఫ్రిడ్జ్ మీద, అవి నచ్చదనమాట. ఇట్లా సింపుల్గా ఈ కలర్స్లో ఉంటే బాగుంటుంది. ఇంకో విధంగా ఏంటంటే మేము సెకండ్ హ్యాండ్ తీసుకుందామని, ఇప్పటికి కూడా సెకండ్ హ్యాండ్ తీసుకుందామని మా హస్బెండ్తో అంటుంటే
వద్దు 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 అనేసి ఇంకా అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయిపోద్దేమో, గ్యాస్ ప్రాబ్లమ్ అవన్నీ వస్తుంటాయి కదా అనేసి వద్దన్నారు. అంటే మళ్ళీ మేము ఎన్ని రోజులు ఉండము, మళ్ళీ ఎప్పుడు పోస్టింగ్ వస్తుందో తెలియదు, వెళ్ళిపోతాము వద్దులే అని అంటే కనుక సరేలే ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అనేసి మాత్రం ఆ ఒపీనియన్తో తీసుకున్నాము. యాక్చువల్గా నా డ్రీమ్ ఫ్రిడ్జ్ అయితే ఇది కాదండి, ఇంకోటి ఉంది డబల్ డోర్ ఉంటుంది కదా అదనమాట. అది 75,000 చెప్పారు. అది తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇది ఏంటంటే ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదండి, 75,000ది. బట్ అది ప్లేస్ సరిపోవట్లేదు. ఇంటికైతే ఇది రాదు, ఎక్కడ రాదు, అందుకోసమే తీసుకోలేదు మేము. మళ్ళీ ఇంట్లో ఉంటే కనుక తీసుకుంటాం. క్లీన్ చేసేసుకోవాలండి మొత్తం కూడా, కిచెన్ అంతా తెచ్చిన సామాన్లన్నీ కూడా. సో ఇదనమాట. అలానే ఇంకా నేను వేసుకున్నాను కదా, ఒకటి వచ్చేసి 3 పీస్ సెట్ అండి. నచ్చితే తీసుకోండి, చాలా బాగుంది. ఇందులో కలర్ అయితే ఇంకోటి ఉందండి, చూసారా ఎంత బాగుందో, మల్టీ కలర్ షేడ్. నాకు చాలా బాగా నచ్చింది. 450లో వచ్చేస్తుంది, 490 అనుకుంటా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే ఇక్కడ ట్యాగ్ అవుతుంది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.